వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గొరిల్లా 450ని రివ్యూ చేస్తున్నాము. రైడ్ రివ్యూ అండ్ లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. నాకు కూడా అంత తెలీదు. ఐ థింక్ చాలా మందికి తెలిసే ఉంటుంది గొరిల్లా 450 గురించి. రైడ్ కూడా చేసి ఉండొచ్చు మీరు, కానీ నేను కూడా ఒకసారి ఫస్ట్ టైం రైడ్ అయితే చేస్తున్నాను. పోయి టెస్ట్ డ్రైవ్ అయితే తీసుకున్నాం. ఎలా ఉంటుంది అంటే దాని చాసెస్ ఎట్లా అంటే కంఫర్టబుల్ ఉందా, మరోస్ నా బండి లాగైతే లేదు, జీటీ లాగైతే ఉండదు. అది రోస్టర్ అన్నారు కదా, సేమ్ ఐ థింక్ ట్రామ్ 400 అయితే ట్రామ్ 400 ఇంకా గొరిల్లా 450 సేమ్ ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండాలి యాక్చువల్లీ, కానీ ఇక్కడ అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు. ఆర్కే రాయల్ ఎన్ఫీల్డ్ మన ఉప్పల్ది అక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అనేది, ఎందుకంటే రీసెంట్గానే ఇండిపెండెన్స్ డేకి వెళ్ళాను కదా రైడ్కి. సో ఇక్కడ అప్పుడు చెప్పారు టెస్ట్ డ్రైవ్కి అయితే ఉంది వెహికల్ అనేసి. పోయి ఒకసారి చూద్దాం, దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం మనము. టాప్ స్పీడ్ అయితే కొట్టలేను, ఏదో ఒకటి అంటే చూద్దాం. దాని టార్క్ ఎంత, టార్క్ అయితే 40 Nm టార్క్ అని అన్నారు. A few moments later. థ్యాంక్ యూ. చూద్దాం, వ్యూ కనిపిస్తుందా మీకు అందరికి? అమ్మా, ఇదేమి ఇంత చిన్నగా ఉంది ఇది. कहाँ से आते हैं? బాగుంది బండి, అంటే లైక్ హిమాలయన్ ఫీలింగ్ వస్తుంది నాకైతే. हेलो 3 RPM వరకు ఏం లేదు, 3 RPM వరకు చాలా మెల్లగా పోతుంది. ఒక్కసారి 3 దాటిపోయినా హీరో చాలా ఫాస్ట్ పికప్ ఉంది. बोलो सुबह केसरी పిచ్కారి. सॉरी ఓ ఉంది బ్రో, పవర్ ఉంది, చాలా పవర్ ఉంది. సేమ్ నాకైతే టైం 400 నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. పికప్ చాలా ఉంది. ఒక్కసారి 3 RPM దాటిన తర్వాత చాలా బాగుంది అసలు పికప్. అరే చాలా కంఫర్టబుల్ ఉంది అసలు, స్పీడ్ వెళ్తుంది అసలు అనిపిస్తలేదు. చాలా బాగుంది వెహికల్. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా నచ్చింది నాకైతే. ఎట్లా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ చేయండి సార్. మీరు కూడా ఒకసారి రైడ్ చేయండి, రైడ్ చేస్తే మీకు చాలా అర్థమవుతుంది అసలు ఈ బండి గురించి. అసలు టార్క్ అంటే వెయిట్ వల్ల నాకు తెలియదు, కానీ చాలా పికప్ అనేది చాలా ఫాస్ట్ ఉంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత వెళ్తుందని కూడా. అసలు ఇంప్రెసివ్, అసలు చాలా మంచిగా ఉంది వెహికల్.
సస్పెన్షన్ కూడా బాగుంది, మన టెలిస్కోపికే ఇచ్చిండు ముందు. నాకు తెలిసినంత మట్టుకు దీనికి ట్రయంఫ్కి తేడా ఓన్లీ ఆర్పిఎంలో ఉండొచ్చు. బాగుంది, ఇంప్రెషన్ అనేది నాకైతే చాలా నచ్చింది. బండి పవర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బండి అయితే చాలా బాగుంది. మీరు ఏమంటారు 650 సెగ్మెంట్ కాకుండా కొంచెం లో బడ్జెట్లో అంటే బెస్ట్ బైక్ అనొచ్చు ఇదైతే. ठीक है समझ गया. అర్థం కాలేదు, నేను టెస్ట్ డ్రైవ్ తీసుకుంటున్నాను అరౌండ్ 30. కెమెరా హెల్మెట్ ఎందుకు? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అంటే లైక్ వీడియో రికార్డ్ చేస్తాను, నేను వ్లాగ్స్ చేస్తా యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తా. వాట్ అబౌట్ బుల్లెట్ అన్న? బుల్లెట్ క్లాసిక్ క్లాసిక్ 350 బాగుందా? నా వెహికల్ యాక్చువల్గా అది 650. ఓకే, నేను ఇది రివ్యూ చేద్దామని వచ్చిన ఈరోజు. అదెంత? అది ఎట్లా ఉంది? అది తక్కువ 18 ఇస్తుంది. నేను మీకు మొత్తం ఒకసారి గొరిల్లా గురించి ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, ప్రాపర్గా చూడండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. నేనైతే వెహికల్ అనేది చాలా బాగుంది. కొంచెం ఏమంటారు స్మూత్గా లేదు, ఎందుకంటే టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ అనేటివి స్మూత్ ఉండవు కదా, అందుకే నాకు అట్లా అనిపిస్తుండొచ్చు. ఓకే హలో, కొంచెం అర్జెంట్ అనుకుంటా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. రివ్యూలా కాదు, జస్ట్ రైడ్ రివ్యూ. సో ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.